సో దానికి ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇన్ కాస్మిక్ పిక్చర్ గురించి. ఈ పెయింటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది. నాకు మెడిటేషన్ చేసేటప్పుడు నాకు విజన్స్ వస్తాయండి. అంటే కలర్స్ చూస్తాను, లైక్ అండ్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది నేను ఒక చిన్న చిన్న మీడియమ్స్ మీద పెట్టేదాన్ని. 2015 ఎండ్లో రామన్నారు, సో నువ్వు చిన్నదాని మీద చేయొద్దు, ఒక పెద్ద క్యాన్వస్ తీసుకో, ఆ క్యాన్వస్ మీద పెయింట్ చేయన్నారు. సో అప్పుడు నేను 15 సర్కిల్స్ ర్యాండమ్గా వేసుకున్నాను. ర్యాండమ్గా వేసుకొని నేను పెయింటింగ్ ఎప్పుడు చేస్తానంటే రాత్రి 12 నుంచి 5 మధ్యలో ఆ టైంలోనే నేను పెయింటింగ్ చేస్తాను. సో ఆ టైంలోనే నేను నన్ను కంప్లీట్ ఎంప్టీ చేసుకుంటాను, మైండ్ని ఎంప్టీ చేసుకొని ఆ టైంలోనే ఈ యూనివర్స్ ద్వారా లైక్ అది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. కలర్స్ అన్నీ కిందేసేసుకుంటాను, అన్ని కలర్స్ కిందేసేసుకొనేసి ఏదైతే అనిపిస్తుందో ఇమ్మీడియట్గా ఆ మొమెంట్కి, లైక్ మైండ్ ఏమి పెట్టకుండా ఇది కలర్తో మ్యాచ్ అవుతుందా అదేం లేకుండా, సో ఎట్లా అనిపిస్తే అట్లా చేసేదాన్ని అనమాట. అట్లా అది 6 ఇయర్స్ పట్టిందండి అవ్వటానికి. ఈ జర్నీలో నేను ఎంతో నా గురించి నేను తెలుసుకున్నాను. అంటే సహనం ఏంటి అనేది తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఏ పని మనం స్టార్ట్ చేసినా కూడా అది మనము కొన్నిసార్లు చాలా పెద్ద పని స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత కొద్ది టైం తర్వాత అది మనకు జరగకపోయేటప్పటికి మనం అనుకుంటాము ఇంకా వదిలేస్తాము. సో అట్లా వదిలేయకుండా ఏ పనినైనా సరే అది నిదానంగా దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. సో దాని మీద లైక్ మనం ఎంతో ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసినప్పుడు మనం ఏది కూడా అట్లా వదిలేయకూడదు. ఆ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ అండ్ చాలా అనుభవాలు ఉన్నాయి దాంతో. అండ్ 2021లో అది ఫినిష్ అయింది. 2021లో ఫినిష్ అయిన తర్వాత నేను సార్కి వెళ్ళి చూపించాను. నవంబర్ 2021లో సార్కి వెళ్ళి చూపించిన తర్వాత, సార్ ఇది కాస్మిక్ పిక్చర్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో అది ఎక్స్పీరియన్స్. ఒక స్మాల్ మెడిటేషన్ చేద్దాము. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఇది కాస్మిక్ పిక్చర్ పెయింటింగ్ని. సో ఇక్కడే పెడతాము. సో యూ వాంట్ టు షేర్ సంథింగ్? యా, సో మేము ఈ కాస్మిక్ పిక్చర్ని పట్టుకొని చూపిస్తాము. సో మీకు ఎక్కడ అందులో మధు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు 15 మండల డ్రాయింగ్స్ ఉన్నాయి. సో అందులో చూసేదానికి చాలా ఉంది, కానీ మీకు ఎక్కడ కనెక్షన్ కుదిరితే, అంటే మీకు ఎక్కడ ఒక ఇష్టమైన ప్రదేశం అనిపిస్తే దాన్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ పట్టుకున్నప్పుడు మీకు మీరు ఎక్కడెక్కడైతే కూర్చున్నారో అక్కడ నుంచి మీకు ఏ కలరు ఆర్ ఏ ప్యాటర్న్ నచ్చితే దాన్ని అబ్జర్వ్ చేయండి. సో ఏ విధంగా మ్యూజిక్ అన్నది ఒక ఫ్రీక్వెన్సీనో, అలాగే కలర్స్ కూడా ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ సేక్రెడ్ జామెట్రీ, అవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్. సో మన ఆలోచనలని తగ్గించేదానికి ఎంతగానో తోడ్పడతాయి. సో కాస్మిక్ పిక్చర్ని ఒక నిమిషము 2 నిమిషాలు అబ్జర్వ్ చేశాక మనం చేయవలసింది ప్రతిసారి చేసేదే, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఓకేనా? మీకు కనెక్ట్ అయినా కూడా దానిపైన 1 నిమిషం అబ్జర్వ్ చేసి మీరు ఎప్పుడు రెడీ అనిపిస్తే అప్పుడు కళ్ళజోళ్ళు తీసేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. సో అబ్జర్వ్ చేయండి 1 నిమిషము, కళ్ళజోళ్ళు తీసివేస్తూ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. మరి యొక్క సామూహిక సంగీత ధ్యానం. మీరు చూసిన కలర్స్, ప్యాటర్న్స్ వాటి వరకు అవి చేస్తాయి. మనము కేవలం శ్వాస పైన ధ్యాస పెట్టడం మాత్రమే. ఎంత గొప్పదో ధ్యానం. కేవలం శ్వాస మీద ధ్యాస.
10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and 0. మెల్లగా చేతులు రెండు కళ్ళపైన ఉంచుకుంటూ ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు కళ్ళు తెరుస్తూ చేతులు తీసివేద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో మరొక్కసారి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇక్కడికి అందరూ వచ్చి ఈ గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి మేము ఇక్కడికి రావడానికి కారణమైన వాణి మేడం తర్వాత చంద్ర సార్, వారికి చాలా చాలా థ్యాంక్స్. మాకు జర్మనీలో ఉన్నప్పుడు జీకే సార్ అండ్ చంద్ర సార్ అండ్ వాణి మ్యామ్ యాక్టివిటీస్తో చాలా క్లోజ్గా ఫాలోఅప్ చేస్తుంటాము. సో వారి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతో ఇన్స్పిరేషన్ వాళ్ళ నుంచి పొందుతూ ఉంటాము. సో నవంబర్ ఆఖరిలో మధు వాళ్ళని కలిసినప్పుడు సో చెప్పారు, ఈ విధంగా 12వ తేదీ మొదటి వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది అని చెప్పంగానే మా ప్లాన్లో కరెక్ట్గా ఈ 12వ తేదీ మాత్రమే ఖాళీగా ఉంది. ఇమీడియట్గా బుక్ చేసుకొని రావడం జరిగింది. సో చెప్పాము, మరి కడప నుంచి రావాలంటే ఎలా రాగలము అంత షార్ట్ టైంలో, దూరం కదా అని చూస్తే కరెక్ట్గా నిన్న మాత్రమే ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్కి బుక్ చేసుకోవడము. మరి రేపు కడపలో ఇలాగే అక్కడ టౌన్లో ఒక పిరమిడ్ ఉంది, పోలీస్ పిరమిడ్ అని, దాని ప్రథమ వార్షికోత్సవం. సో ఇక్కడ అటెండ్ అవుతూ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వడము. సో ప్లాన్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేయకుండా ఏదో గొప్పగా ప్లానింగ్ జరిగిపోయింది. సో చంద్ర సార్ అండ్ వాణి మ్యామ్ థ్యాంక్స్ ఎ లాట్. సో ఇక్కడికి వచ్చిన మొదలు నిన్న కోటి గారు, తర్వాత రోజా గారు అండ్ మహేశ్వరి మ్యామ్ మమ్మల్ని ఇక్కడ చాలా ఎనర్జీ స్పాట్స్, చాలా గొప్ప మాస్టర్స్ని కలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలని, ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్టర్స్ని, వారి జర్నీస్ని కనెక్ట్ అవ్వడం జరిగింది. సో మొట్టమొదట చంద్రశేఖర్ స్వామి పిరమిడ్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ సార్ని కలిసాము, మిగతా మాస్టర్స్ని కలిసాము. మరి అక్కడి నుంచి విశ్వకాంతి పిరమిడ్కి వెళ్ళాము. మరి నిన్న ఈవినింగు పెట్టుగోడలకి వెళ్ళామండి. ఎంతమంది వెళ్ళారు అక్కడికి? ఆల్మోస్ట్ అందరు వెళ్ళారు. సూపర్. సో ఆ పెట్టుగోడల ఎక్స్పీరియన్స్ మధు చెప్తుంది. అసలు వాళ్ళ అనుభవాలు వింటుంటే అండి, వాళ్ళకి ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్, అంటే పసుపు సీజన్ అనమాట ఇది. వాళ్ళు ఎంతో పని చేసి మా కోసం ఎంతో ఎదురు చూసి మాతో చాలా టైం వరకు, రాత్రి 11 వరకు మాతో ఉన్నారు. అంటే లైక్ వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఏమీ తెలియదు వాళ్ళకి, ఎంత సింపుల్గా, ఎంత హంబుల్గా, ఎంత గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళు. ఒక్కొక్కరు ప్రతి ఒక్క లేడీ కానీ, అక్కడ ప్రతి ఒక్క జెంట్ కానీ, ఒక పిల్లవాడు కానీ, పాప కానీ, ఎంత గ్రేట్ మాస్టర్స్ అంటే వాళ్ళ నుంచి అనుభవాలు వింటూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. అరే వీళ్ళు చేసేదానికి మేము చేసేది చాలా చిన్నది అని అనిపించింది అనమాట. ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అంటే వాళ్ళకు ఏమీ తెలియదు, అయినా కూడా ఎంతో చేశారు. పత్రి సార్ ఎప్పుడూ అనేవాళ్ళు లిమిట్లెస్నెస్ అని. మనకు పత్రి సార్ అంటే తెలుసు కాబట్టి మనం పత్రి సార్కి కాళ్ళు అంతా ఒత్తుతాము, సేవ చేస్తాం సార్కి. ఎంతో పని చేస్తున్నారు సార్ అనే కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో మనం సార్కి చేస్తాము. సో సార్ ఏమన్నారంటే ఆ రోజు పోయి ఆ మేడంకి కూడా కాళ్ళు ఒత్తు అన్నారనమాట. అంటే ఆలోచన నాకు, నేనెందుకు ఆవిడకి ఒత్తాలి అనేది ఫస్ట్ థాట్ వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే నేను శూన్యం చేసుకున్నానో అప్పుడు సార్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నీకు ఎట్లయితే పత్రి సార్ ఇష్టమో
అట్లే అందరినీ కూడా పత్రి సార్ లాగా ట్రీట్ చేయాలి అన్నారనమాట. సో నిన్న ఒక్కొక్కరు వాళ్ళు మమ్మల్ని చూసుకున్న పద్ధతి చూస్తుంటే, మమ్మల్నే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ని వాళ్ళు చూసుకునే పద్ధతి చూస్తూ ఉంటే, అంటే లైక్ వాళ్ళకి ప్రతి ఒక్క మాస్టర్ పత్రి సార్ లాగానే ఎంత గ్రేట్గా ఎక్స్పీరియన్స్ అయ్యామంటే వాళ్ళతో. ఇంకా టైం సరిపోలేదు, చాలా తక్కువ టైమే ఉన్నింది, ఇంకా ఎంతో వినాలని ఉంది. కానీ నెక్స్ట్ టైం మేము అన్నాం వాళ్ళతో, 2 రోజులు ఖచ్చితంగా వస్తాము, 2 రోజులు ఇక్కడే ఉంటాము, రాత్రి పగలు మీకు ఈ టైంలో అంటే ఇప్పుడు వాళ్ళ పని టైం అయినా కూడా వాళ్ళు మనతో పాటు ఇంత టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ టైం మీరు ఖాళీగా ఉన్నప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి మీ అనుభవాలన్నీ వింటాము. ఎందుకంటే చాలా ముఖ్యం అండి పత్రి సార్ సజ్జన సాంగత్యం అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది. ప్రతి ఒక్క మనిషి నుంచి వాళ్ళ దగ్గర నుంచి సింప్లిసిటీ, అంటే ఎంత వినయంగా ఉండాలి, ఎంత గ్రాండ్గా ఆలోచించాలి, ఏదైనా సాధించవచ్చు అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఇప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్తో మేము అక్కడికి వెళ్ళేసి, ఎంతో పని ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాము. థ్యాంక్స్ టు చంద్ర సార్ అండ్ వాణి మ్యామ్. ఇది స్పెషల్గా మమ్మల్ని సార్ అక్కడికి పంపించారు, చంద్ర సార్. సో సార్ ప్లాన్ చేశారు, మాకేం తెలియదు. మేము ఎయిర్పోర్ట్ నుంచి సార్ మేము ఈ టైంకి వస్తున్నాము అంటే సార్ మొత్తం స్కెడ్యూల్ అంతా పెట్టారు, మీరు ఇక్కడిక్కడ ఈ టైంలో ఉండాలి అని చెప్పేసి పెట్టారనమాట. అంటే పెట్టుకోడలు అక్కడ ఎక్స్పీరియన్స్ మటుకు ఫర్ ఎవర్ అండి, అంటే మర్చిపోలేం. ప్లీజ్ మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండండి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని పొందండి. యా, థ్యాంక్ యూ.